ఫోర్ సైడ్స్ టీవీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరియు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్యోంగ్యాంగ్లో అత్యున్నత స్థాయి చర్చలు ప్రారంభించారు. రెండు అణ్వాయుధ దేశాలు రక్షణ మరియు ఆర్థిక సంబంధాలను మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయి. 24 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆ దేశంలో పర్యటించిన పుతిన్ ఈ రోజు తెల్లవారుజామున నగరానికి చేరుకున్నారు. కిమ్ను అభినందించేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇద్దరు నాయకులు కలిసి భారీ మోటారు క్యార్లో కుంసుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లారు. బుధవారం ఉదయం తెల్లవారుజామున ఉత్తర కొరియా రాజధానిలో అడుగుపెట్టిన పుతిన్ను తెల్లవారుజాము సమయం అయినప్పటికీ కిమ్ పుతిన్ రాకకై వేచి ఉండి పుతిన్ రాగానే కర్చాలనం చేసి కౌగిలించుకున్నారు. సాంప్రదాయ కొరియన్ హాన్బాక్లో ఉన్న ఒక మహిళ పుతిన్కు ఎర్ర గులాబీలను బహుకరించారు. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ పుతిన్తో కలిసి మోటార్కేడ్లో రష్యా జెండా మరియు రష్యన్ నాయకుడి చిత్రపటాలతో అలంకరించబడిన వీధుల వెంబడి కుంసుసాన్ స్టేట్ గెస్ట్ హౌస్కు వెళ్లారు. రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ RIA నోవోస్టీ ప్రకారం దశాబ్దాల పాటు కొనసాగుతున్న యునైటెడ్ స్టేట్స్ మరియు దాని మిత్ర దేశాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా రష్యా పోరాడుతోందని పుతిన్ చెప్పారు. రష్యా విధానానికి ఉత్తర కొరియా మద్దతును తాను అభినందిస్తున్నట్లు కిమ్తో చెప్పారు. అదే సమయంలో కిమ్ ఉక్రెయిన్లో సార్వభౌమాధికారం, భద్రతా ప్రయోజనాలు మరియు ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి ప్రత్యేక సైనిక చర్యను నిర్వహించడంలో రష్యా ప్రభుత్వం, సైన్యం మరియు ప్రజలకు ప్యోంగ్యాంగ్ యొక్క పూర్తి మద్దతు ప్రకటించారు. అంతకుముందు ఉత్తర కొరియా యొక్క రాష్ట్ర వార్తా సంస్థ KCNA ఇద్దరు నాయకుల సమావేశాన్ని ఒక చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించింది. రెండు దేశాల సంబంధాలు అంతర్జాతీయ న్యాయం, శాంతి మరియు భద్రతను పరిరక్షించడానికి బలమైన వ్యూహాత్మక కోటగా మరియు కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి ఒక ఇంజిన్గా ఉద్భవించాయి అని పేర్కొంది. పుతిన్ మరియు కిమ్ చివరిసారిగా 2023 సెప్టెంబర్లో తూర్పు రష్యాలో కలుసుకున్నారు. పుతిన్తో పాటు రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, ఉప ప్రధాని డెనిస్ మంత్రుల్లో సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఆయన విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషకోవ్ మాట్లాడుతూ ఈ పర్యటనలో అనేక పత్రాలపై సంతకాలు జరుగుతాయని, బహుళ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఒప్పందం కూడా ఉండవచ్చు అని చెప్పారు. RIA ప్రకారం ఈ సందర్శనలో గ్రాండ్ గలా కచేరీ, రాష్ట్ర రిసెప్షన్ మరియు లిబరేషన్ మాన్యుమెంట్ వద్ద పుష్పగుచ్చం ఉంచటం వంటివి ఉన్నాయి. ఇది రెండవ ప్రపంచ యుద్ధంలో కొరియాను విముక్తి చేయడంలో సహాయపడిన రెడ్ ఆర్మీ సైనికులకు అంకితం చేయబడింది. అణ్వాయుధాలు మరియు క్షిపణి కార్యక్రమాలకు సంబంధించి ఉత్తర కొరియాపై కొన్నేళ్లుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి కఠినమైన ఆంక్షలను విధించింది. ఉక్రెయిన్పై దాడిపై అమెరికా మరియు దాని మిత్రదేశాల ఆంక్షలతో రష్యా కూడా పోరాడుతోంది. ఉత్తర కొరియా యొక్క ప్రధాన మిత్రదేశమైన చైనాతో పాటు ఉత్తర కొరియా యొక్క ఆయుధ పరీక్షలు మరియు ఉపగ్రహ ప్రయోగాలపై ఐక్యరాజ్యసమితి విధించే కొత్త ఆంక్షలను, అదే సమయంలో దీనిపై అమెరికా నేతృత్వంలోని ప్రయత్నాలను రష్యా పదే పదే అడ్డుకుంది. మార్చిలో రష్యా వీటో ఐక్యరాజ్యసమితి ఆంక్షల పర్యవేక్షణను ముగించింది. ఉక్రెయిన్లో ఉపయోగం కోసం ప్యోంగ్యాంగ్ నుండి ఆయుధాలను కొనుగోలుపై పరిశీలనను నివారించడానికి మాస్కో ప్రయత్నిస్తోంది. US మరియు దక్షిణ కొరియా అధికారులు ప్యోంగ్యాంగ్ను పర్యవేక్షించడానికి కొత్త మెకానిజం కోసం చర్చిస్తున్నట్లు చెప్పారు. వాషింగ్టన్ డీసీలో US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన నిరాశతో ఉన్న రష్యా యుద్ధాన్ని కొనసాగించడానికి, అవసరమైన వాటిని అందించగల దేశాలతో సంబంధాలను అభివృద్ధి చేయటానికి మరియు బలోపేతం చేయటానికి ప్రయత్నమని అన్నారు. ఉత్తర కొరియా రష్యాకు ముఖ్యమైన ఆయుధాలను అందిస్తోంది మరియు ఉక్రెయిన్లో ఉపయోగించే ఇతర ఆయుధాలు, ఇరాన్ పౌరులకు మరియు పౌర మౌలిక సదుపాయాలకు వ్యతిరేకంగా ఉపయోగించిన డ్రోన్లతో సహా ఆయుధాలను అందిస్తోంది అని మంగళవారం NATO చీఫ్ జెన్స్ స్టోల్టెన్బర్గ్తో సమావేశం తర్వాత బ్లింకెన్ విలేకరులతో అన్నారు. స్టోల్టెన్బర్గ్ ఉత్తర కొరియాకు తమ క్షిపణి మరియు అణు కార్యక్రమాలకు మద్దతిచ్చే విషయంలో రష్యా అందించే మద్దతు గురించి ఆందోళనలను పునరుద్ఘాటించారు.
ఉత్తర కొరియాలో ఆయుధ పరీక్షలు మరియు దక్షిణ కొరియాలో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాల మధ్య కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి నెలల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. రెండు దేశాల మధ్య 2018 సైనిక ఒప్పందం గత సంవత్సరం ముగిసింది మరియు ప్యోంగ్యాంగ్ సరిహద్దులో తన రక్షణను పెంచుతోంది. మందుపాతర్లు వేయటం మరియు ఇతర కార్యకలాపాలలో నిమగ్నమైన ఉత్తర కొరియా సైనికులు పొరపాటున సరిహద్దు దాటడంతో తమ బలగాలు హెచ్చరిక షాట్లను కాల్చాల్సి వచ్చిందని దక్షిణ కొరియా మంగళవారం తెలిపింది. జూన్ 9న ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.